హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు తెలంగాణలోని గురుకుల శాఖలో మనకు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలు అయితే చేపడుతున్నారండి. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ వీడియో చూస్తున్న వారందరూ ఒక లైక్ చేయండి. కొత్తగా విజిట్లనైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. ఒక చిన్న లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది. మరిన్ని వీడియోల గురించి అప్లోడ్ చేయడానికి నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనకు తెలంగాణలోని కరీంనగర్, విద్యానగర్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అనేది చేశారండి. ఇది వచ్చేసి మనకు గురుకులలో అవుట్సోర్సింగ్ నియామకాలండి. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జిల్లాలలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో, కళాశాలలో అంటే మనకు స్కూల్ అండ్ కాలేజీలో ఖాళీగా ఉన్న పోస్టులో అవుట్సోర్సింగ్ పద్ధతి ద్వారా బోధన సిబ్బంది నియామకానికి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లయితే జిల్లా కమిటీ సంక్షేమ శాఖాధికారి బి వెంకటేశ్వర్లు శుక్రవారం ఒక ప్రకటన తెలిపారని అయితే మనకు ఈరోజు ఒక న్యూస్ పేపర్లో అయితే రావడం అయితే జరిగిందండి. ఇక్కడ మీరు వివరాలు దీని గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కరీంనగర్ బాయ్స్ 2లో జూనియర్ లెక్చరర్ అయితే మనకు ఒకటి వేకెన్సీస్ అయితే ఉందండి. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ల గురించి అయితే గర్ల్స్ అండ్ బాయ్స్ అయితే దీనికైతే ఎవరైనా దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చండి. అండ్ ఈ వీడియో చూస్తున్న వారందరూ ఒక లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మనము పోస్టుల గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎకనామిక్స్ జనరల్ మానకొండూరులో ఉందండి. అలాగే నెక్స్ట్ బాయ్స్ 1లో పీజీటీ ఫిజిక్స్ జనరల్ జమికుంట, గర్ల్స్ 1లో టీజీటీ సోషల్ మహిళా కరీంనగర్ బాయ్స్లో అండ్ 1లో జూనియర్ లెక్చరర్ జువాలజీ జనరల్ కరీంనగర్ గర్ల్స్లో అండ్ గర్ల్ 1లో టీజీటీ సైన్స్ జూనియర్ లెక్చరర్ అండ్ జువాలజీ మహిళ కరీంనగర్ గర్ల్ 2లో టీజీటీ సైన్స్ మహిళ అర్హత గల అభ్యర్థులు ఎవరైనా ఉంటే వారికి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే అండి మనకు ఇక్కడ ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తులను జిల్లా మైనార్టీ సంక్షేమ కార్యాలయం అంటే మనకు జిల్లాలో మనకు సంక్షేమ శాఖలు అయితే ఉంటాయి కదండి, కార్యాలయాలు. ఆ యొక్క కార్యాలయాల్లో మీరు అక్కడికి వెళ్ళైతే మీరు మీ యొక్క దీనికి సంబంధించిన సర్టిఫికేట్స్ అంటే మీ యొక్క ఆధార్ కార్డు కానివ్వండి, మీ ఆధార్ కార్డు అండ్ పాన్ కార్డు, అదేవిధంగా మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అండ్ మెమోస్ అన్ని జిరాక్స్ అయితే తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. ఇది వచ్చేసి జస్ట్ మనము ఈ యొక్క కార్యాలయంలో జస్ట్ మన యొక్క సర్టిఫికేట్స్ అన్నీ అయితే తీసుకెళ్ళి అయితే ఆ యొక్క కార్యాలయంలో అయితే మనము సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అది కూడా ఎప్పుడు అంటే నవంబర్ 6వ తేదీ లోపు అయితే మనము సాయంత్రం 5 గంటల లోపు ఈ యొక్క ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క కార్యాలయంలో వెళ్ళి అక్కడ మీరు మీ యొక్క సర్టిఫికేట్స్ అని అయితే మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. అక్కడ మీకు వారు ఒక చిన్న ఇంటర్వ్యూ ద్వారా అయితే మీకు ఇంటర్వ్యూ చేసి అయితే వారు తీసుకుంటారన్నమాట. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూ కూడా మీకు ఏదన్నా సబ్జెక్ట్ గురించి మీ యొక్క పర్సనల్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ గురించి మీకు అయితే వారు దాని మీద మీకు ఇంటర్వ్యూ అయితే చేసి అయితే మీకు ఈ యొక్క పోస్టులోకి అయితే తీసుకుంటారు. వారే మీకు శాలరీ అండ్ A to Z మొత్తం అయితే వారే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారండి మీరు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ విధంగా అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఉంది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ అనేది చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ విధంగా అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఉంది. మరిన్ని నోటిఫికేషన్ గురించి నా యొక్క యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అనేది చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, జై జవాన్, జై హింద్.